అందరినీ చూడాలి. నేను గతంలో ఇప్పటికీ చాలా వీడియోలు పెట్టాను వీళ్ళ కోసం. నేను ఎందుకు ఇన్ని వీడియోలు పెడుతున్నానంటే వీళ్ళకి ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు అని పదే చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఉదయకాల సమయంలో మళ్ళీ నేను మీకోసం వీళ్ళ కోసం వీడియో పెడుతున్నాను. దయచేసి పిల్లలందరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అయితే ఖచ్చితంగా మీరు ఇప్పియాలా అధికారులు మాట్లాడి తీసుకో అన్నమాట. చూడండి ఇలా ఉంటున్న పాపం ఈ వర్షాకాలం ఈ గుడిసెల్లో ఉండాలంటే ఎంత బాధాకరం. మీకు ఇప్పుడు కూడా మీకు అధికారులు చెప్తుంటే కొంచెం కూడా లెక్కలేదు. ఎందుకంటే మీ అధికారులు ఇక్కడికి తక్షణమే వచ్చి స్పందించి మీరు ఎదుర్కొంటూ రావాలి. ఇది బోడిశంకర్కి వెళ్ళే దారి ఆర్ఆర్ కాలనీ పక్కనే ఉంటుంది. పదే గతంలో ఎన్ని వీడియోలు చెప్తున్నాం. చూడండి వర్షం పడతా ఉంది, మళ్ళీ వర్షాలు ముదురుతున్నాయి. ఈ గుడిసెలు ఇలా ఉంటుంటే చూడండి అసలు ఇది ఎంత బాధాకర విషయం అంటే వర్షానికి ఎన్ని మునిగిపోయింది. ఇంతకుముందు గతంలో కూడా మనం నీటిలో మునిగి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ ఇళ్లలోనే వాళ్ళు డెలివరీ అయితే మనం వచ్చి వీళ్ళకి సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను ఈ ఏరియాని. దయచేసి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడైనా అధికారులు అన్నీ స్పందించి వీళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అవన్నీ ఇప్పించాల్సిందిగా నా యొక్క ప్రార్థన, విజ్ఞాపన. అర్థం చేసుకోండి ప్లీజ్. ఎటువంటి కుల మత భేదాల గురించి కాదండి, ఎవరిని నేను విమర్శించట్లేదు. దయచేసి వీళ్ళందరికీ సకాలంలో మీరు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు రప్పించాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు పదే చెప్పినా మీరు స్పందించట్లేదు నాకు అర్థం కావట్లేదు. పిల్లల్ని ఒక్కసారి చూడండి. అసలు వీళ్ళకి ఆధార్ కార్డులు లేకపోతే స్కూల్లో కూడా వీళ్ళని జాయిన్ చేసుకోవట్లేదు. చిన్న పిల్లలు చాలా గతంలో ఎన్నో వీడియోలు పెడుతున్నాను వీళ్ళ కోసం, అయినా ఒక్కరు కూడా మీరు స్పందించట్లేదు. ఇది చాలా బాధాకర విషయం. ఎందుకు మీరు స్పందించట్లేదని తెలియట్లేదు నాకు. ఈ వీడియో చూస్తే అధికారులు వెంటనే స్పందించి వీళ్ళకి సకాలంలో అన్నీ ఇవ్వాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పదే చెప్తున్నా కానీ అధికారుల మనసులో ఎందుకు మారట్లేదో మనకు అర్థం కావట్లేదు. మనం కూడా భేదవాళ్ళమే అయినా కానీ అన్నం తీసుకొచ్చి నైటు పగలు ఎనీ టైం వాళ్ళకి ఏం కావాలో మనం చూస్తున్నాం. కానీ అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో చెప్పాను, ఇప్పటికే దాదాపు మనం ఒక 6-7 సంవత్సరాలు అవుతుందా మనం వీడియోలు పెడతాం. మీకు ఫస్ట్ కలిసినప్పుడు 8 సంవత్సరాలు ఉంటుందా, ఎన్ని ఒక 7 ఉంటుందా అంటే 7 సంవత్సరాలు. అంటే ఇది 2వ తుఫాను 3వ తుఫాను సంవత్సరం తుఫాన్లకి వీడియోలు పెడతాను నేను వీళ్ళతో కలిసి. ఎన్నోయించుకుంటాను. వీళ్ళందరికీ సొంత ఇల్లు లేవు, సొంత ఇల్లు కావాలి, ఆధార్ కార్డులు కావాలి, రేషన్ కార్డులు కావాలని పదే చెప్తాను. ఇక్కడ ఈ లైన్లో వీళ్ళు ఆ తర్వాత అదిగో ఆ చివరి కూడా కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఇంకా వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తూ ఉంటారు వర్షాలు అయ్యేటప్పటికి. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వీళ్ళు మళ్ళీ ఈ విధంగా ఉండడం చాలా గొప్ప విషయం. ఎందుకు చెప్తున్నానంటే ఇదే నా కుటుంబం. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ కోసమే నేను పదే వీడియోలు పెడుతున్నాను. వీళ్ళ ఖచ్చితంగా సొంత ఇల్లు రావాలి నా కళ. వర్షం పడుతుంది, వర్షం ఎక్కువైపోయి దయచేసి మీరు వెంటనే స్పందించాలి. వీళ్ళు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడున్నా సరే మీరు దగ్గరుండి వాళ్ళ పేర్లు రాసుకుని ఆల్రెడీ ఇప్పుడు ఆధార్ కార్డులు, రేషన్ కార్డు ఇప్పిస్తున్నారు. అధికారులు స్పందించాలి. వెంటనే అధికారులు స్పందించాలి. ఎందుకు ఈ పదే మాటలు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. చిన్న పిల్లలు పెట్టుకోండి. ఈ కరెంటు సరిగ్గా లేక, వాతావరణం బాగాలేక ఈ విధంగా బాధపడుతుంటే అధికారులు స్పందించకపోవడం బాధాకరం. ఇప్పుడైనా సరే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే స్పందించి వీళ్ళకి తక్షణమే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించి ఎక్కడిదొక్కన ఒక ఎత్తైన స్థలంలో వీళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. దయచేసి చూడండి వీడియోని చూసి మీరు లైక్ చేయండి. పాపం ఇంతకుముందు అయితే వర్షంలో ఉండేవారు. నేనైతే మన గతంలో ఫస్ట్ వీడియోలో అయితే ఒంటి మీద బట్టలు కూడా ఎక్కడెక్కడ చలికి ఉనికిపోయేవాడు. నేను మళ్ళీ చూపిస్తున్నాను. దయచేసి ఇప్పుడైనా సరే స్పందించాలి. ఆల్రెడీ మనం తీసుకొచ్చే అన్నంలో కూడా ఏంటంటే ఈయన వడ్డిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఎందుకు ఈ మాట చెప్తుండే, ఎంతమంది పిల్లలు, ఒక కొడుకు, ఒక్కొక్క ఇంట్లో 3-4 కూడా పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళకి వెంటనే మీరు ఆధారం చూపించి ఈ వర్షాకాలం ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుంది, ఒక ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వెంటనే ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఈ గ్రూపులో కాకాని గారు చూస్తారు, సోమిరెడ్డి గారు చూస్తారు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ప్రతి నాయకులు ఈ వీడియో చూస్తారు. ఎందుకంటే అన్ని గ్రూపులో షేర్ చేస్తా. వెంటనే స్పందించి ఇంకొకసారి ఈ ఏరియాలోకి వచ్చి నేను వీడియో పెట్టకూడదు. నేను ఈ వీడియో పెడుతున్నంటే ప్రభుత్వం మీద కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కాదు, వాళ్ళు ఎవరైనా సరే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మళ్ళీ చెప్తున్నాను వార్డు నెంబర్లు, సర్పంచులు, లేకపోతే పంచాయతీ సెక్రటరీ కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ గారు కావచ్చు, లేకపోతే కలెక్టర్ గారు కావచ్చు, ఇంకొకసారి నా వీడియో ఇక్కడ రాకూడదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. వెంటనే చూడండి గుడుసులు
ఈ గుడిసెలు చూసి తుఫాన్లకి కొట్టుకుపోయినప్పుడైనా మీకు మీరు గుర్తొస్తారే లేని వారు, తుఫాన్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడైనా, లేకపోతే చనిపోతున్నప్పుడైనా, ఆ వరదలకు కొట్టుకుపోతున్నప్పుడైనా మీకు భేదవాళ్ళు గుర్తొచ్చేది. ఇలాంటప్పుడు గుర్తురా. ఉదయాన్నే నేను 7 అవుతుంది వీళ్ళకి భోజనాలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడైనా అధికారులు వెంటనే స్పందించి ఈ వీడియోని అనేకలు షేర్ చేయండి. ఇప్పుడైనా సరే అనేకలు అధికారులు షేర్ చేసి ఈ ఒక్క వీడియో ద్వారా ఈ కుటుంబాలకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మీరు సకాలంలో ఇప్పిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయకాల సమయంలో వర్షం పడతానే ఉంది. ఇళ్ళల్లో ఉన్నారు చాలామంది. ఇంట్లోంచి ఇప్పటికే ఆ ఊర్లోకి వెళ్ళిపోయారు. అన్నాలు తెచ్చుకోవడానికి, తింటాక అన్నం లేక అన్నాలు తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడే ఏమి వెంటనే స్పందించి వీళ్ళ ఒక కుటుంబాలు ఆదుకోవాలి. వీళ్ళకి చదువులు లేవు, కనీసం వీళ్ళకి పుట్టే పిల్లలకైనా సరే చదువులు ఉంటే బాగుంటుందని నాకు ఆలోచన. ఈ రోజైనా తక్షణమే ఇప్పుడు వెంటనే చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు కార్లు వేసుకుని వస్తారో నడిచి వస్తారో తెలియదు, ఈయన దగ్గరుని తీసుకెళ్ళి ఆధార్ కార్డులో రేషన్ కార్డు ఇప్పించి వీళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ పిల్లల్ని జాయిన్ చేద్దామంటే ఆధార్ కార్డు లేకపోతే స్కూల్లో జాయిన్ చేసుకోవడం జరగట్లేదు. తక్షణమే మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇప్పించాల్సిందిగా నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధికారులకి రిక్వెస్ట్ చేసి మీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నాను. మీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నాను. నేను అందరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించి ఇలాంటి గుడిసెల్లోంచి బయట పడేసి కనీసం రేకులైనా వేసుకుంటే వాళ్ళు కొంచెం బాగుంటుందని ఆలోచన పెట్టి వీడియో పెట్టి చూడండి. వర్షాకాలం పిల్లలకు చెప్పులు లేవు. వాళ్ళ పాప చూసారు అడగలుగుతుంది. చెప్పులు లేక ఏమీ లేక గుడిసి ఇలాగే తిరుగుతున్నారు. కనీసం ఒక్కొక్క ఇంట్లో 3-4 పిల్లలు ఉన్నారు. వెంటనే స్పందించండి.